చూడండి 2వ అధ్యాయము 17వ వచనం నుండి 3వ అధ్యాయము 8వ వచనం వరకు. మరి ఈ మాటలు మీకు చెప్తే యూదుల గురించి కదా, మాకే ఉపయోగం అని మీరు అనుకోవచ్చు. కానీ అవే లక్షణాలు మనలో ఉంటాయి కాబట్టి ఒకవేళ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. యూదుల యొక్క అవిశ్వాస్యతను బట్టి దేవుడు వారికి తీర్పు తీర్చారు. ఈ అధ్యాయం అంతట్లో 2వ అధ్యాయము 17వ వచనం నుండి మరలా 3వ అధ్యాయం 8వ వచనం వరకు ఈ పెద్ద లేఖన భాగం. ఈ లేఖన భాగం అంతటిలో దేవుడు యూదుల పైన తీర్పు తీరుస్తానని చెప్పడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మరి యూదులైనా అన్యులైనా మీకు మరలా గుర్తు చేస్తున్నాను, ప్రపంచంలో 2 ప్రాముఖ్యమైన జాతులు. వారు ఎవరంటే యూదులు, యూదేతరులు. యూదులు అంటేనేమో ఇప్పుడు అబ్రహాం సంతానమే యూదులు, యూదేతరులు అన్యులు అన్న మనమే. కాబట్టి 2 జాతులే, 2 భావాలు మనం గుర్తుపెట్టుకుంటే సరిపోదు. ఎందుకు దేవుడు అందరి మీద తీర్పు తీరుస్తున్నాడు? మానవాళి అందరి మీద. అందుకే 3వ అధ్యాయము 9వ వచనంలో చెప్తాడు ఏమని, ఇక నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, లేకపోతే అలాంటి పదాలు రోమపత్రిక 3వ అధ్యాయంలో అందరూ పాపమును లోనై ఉన్నారని చెప్తాడు. అందరి మీద దోషారోపణ ఉందని చెప్తాడు. కొద్దిగా మరి ఈ సంగతులు మీరు అర్థం చేసుకోవడానికి ఇది కాస్త కష్టమైనది. ఈ విషయాలు అంత సులువుగా ఉండవు, కాస్త మామూలు వాడుకలో చెప్పేటట్లు ఉండవు. అందుకని కొద్దిగా వీటి గురించి నేను చెప్పడానికి సంశయిస్తున్నాను. అదే క్లాస్ విధానం లేదు, మీకు చెప్పడానికి కొద్దిగా ఇబ్బంది అయినా పర్వాలేదు. పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు లోకంలో 1వ అధ్యాయం 2వ అధ్యాయం వరకు లోకంలో అందరూ ఇలాంటి వారని చూశారు. ఇప్పుడు యూదులు ఎలాంటి వారో చెప్తున్నారు. అది ఇప్పుడు ప్రజలందరూ ఎలాంటి వారు అన్నది వేరు. పౌలు గారు రాసిన ఈ రోమపత్రికలో ప్రముఖులు యూదులు. యూదులు అంటే దేవుని చేత ఎన్నుకొనబడిన ప్రజలు. మరి వాళ్ళ జీవన విధానం, వాళ్ళు ఎలాంటి వారు, వారికి ఏముంది, అవి కూడా మనం తెలుసుకోవాలి. నిజానికి మనం కూడా నవీన ఇశ్రాయేల్ అంటారు, మనం కొత్త ఇశ్రాయేల్. ఇశ్రాయేలీలేమో పాతవారు, ఆ ఇశ్రాయేలీలేమో ఇశ్రాయేలీలు అంటున్నాం కాబట్టి మరి మనల్ని కూడా ఏమంటారండి, నూతన ఇశ్రాయేల్ అంటారు. మనకు వాళ్ళకి దగ్గర సంబంధం ఉంది, వాళ్ళతో పాటు మనకు సంబంధం ఉంది. మరి వాళ్ళకున్న ఆధిక్యతలు, వారి అవిశ్వాసం, వారి ధర్మశాస్త్రం, వారి ఆచారాలు అవన్నీ 2వ అధ్యాయంలో ఉంటాయి. మీరు చదువుకోవాలి. దేవుని వాక్యం అర్థమయ్యేటట్టుగా చెప్పేది పరిశుద్ధాత్ముడు. నేను చెప్పలేను, లేకపోతే మీరు నాకు చెప్పలేదు. మన మధ్యలో సాధనాలే కానీ మనకు అర్థమయ్యేటట్లుగా బోధించేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకు? ఈ బైబిలే ఎవరి వల్ల రాయబడింది? పరిశుద్ధాత్మ వల్లనే రాయబడింది. అందుకే అన్నాడు, మనుషుని విషయాలు మనుష్యాత్మకే తెలుసు, దేవుని సంగతులు దేవునికే తెలుసు. మరి దేవుని సంగతులు అర్థం చేసుకోవాలంటే మనం కూడా దేవుని పైన ఆధారపడాలి. దేవుని అడగాలి, ప్రభువా నీ సంగతులు అర్థం చేసుకునేటట్లుగా మనకు వెలిగింపు ఇవ్వాలి. ఎప్పుడైతే దేవుని సంగతి మానవుడికి అర్థమవుతుందో మానవుడి జీవితం మారిపోతుంది. ఇది సత్యం. అందుకే ఆయన వాక్యము ఎలాంటిదని బైబిల్ చెబుతుంది? సజీవమైన వాక్యం, లివింగ్ వర్డ్ అన్నాడు. అంటే ఈ రోజుకి సజీవమైన వాక్యం. మరి ఆయన వాక్యాన్ని మీరు కూడా అదే తృష్ణతో వినాలి. అలాంటి తృష్ణ, ఆశ ఉండాలి. ఈ కాలం జనరేషన్కి తగ్గిపోయింది. మిగిలిన వాటి మీద ఉన్నంత తృష్ణ దేవుని వాక్యం మీద ఉండటం లేదు. దేవుని వాక్యం మీద లేనప్పుడు మన జీవితం బాగుపడటం కష్టం. మీరు అనొచ్చు, బాగా చదువుకునే వాళ్ళు ఉన్నారు. చదువుకుంటే చదువుకుంటారు అంతే, అక్కడ వరకే. చదువు అనేది మనకు అది కూడా అర్థమయ్యేటట్లుగా చేసేది కూడా దేవుడే. మన జీవితానికి అర్థాన్ని ఇచ్చేది ఆయనే. వాస్తవానికి మన మూలం ఎవరండి? దేవుడు. మనం ఇలా ఉన్నామనంటే మన మూలాలు ఎవరు? దేవుడు. అందుకే ఆయనను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మనల్ని బాగా ఆయన అర్థం చేసుకుంటాం. మనం ఆయనను కాస్త ఇక్కడ మన వరకే ఆలోచన చేసి లోపలికి ఆహ్వానించకపోతే మనకు ఎలాంటి ప్రయోజనం. కాబట్టి చూడండి, ఆలోచన చేయండి. రోమపత్రిక 2వ అధ్యాయం 17 నుండి 3వ అధ్యాయం 8వ వచనం వరకు ఉండే లేఖన భాగంలో దేవుని యొక్క తీర్పు ఎవరికి వ్యతిరేకంగా? యూదులకు వ్యతిరేకంగా. మరి ఈ యూదులు ఎలాంటి వారు మనం ఆలోచన చేద్దాం. ఏ విషయాలు ఉన్నాయి అంటే యూదుల యొక్క ఆధిక్యతలు ఇందులో ఉన్నాయి, యూదుల యొక్క రిచువల్స్ ఉన్నాయి, వారి ఆచార సాంప్రదాయాలు ఉన్నాయి,
వారి అవిశ్వాసం ఉంది. ఈ 3 విషయాల మీద దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. ఒక సంగతి ఏంటంటే యూదుల యొక్క హిపోక్రసీ మీద, అంటే యూదుల యొక్క వేషధారణ జీవితం మీద దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. ఆ వచనాలు 2వ అధ్యాయం 17 నుండి 24 వరకు ఉంటాయి. యూదుల యొక్క ఆచారాలను బట్టి వారు అనుసరిస్తున్నారు కాబట్టి దాని మీద తీర్పు తీరుస్తున్నాడు. అది 2వ అధ్యాయం 25 నుండి 29 వరకు ఉంటాయి. 3వ సంగతి ఏంటంటే దేవుడి తీర్పు దేనిని ఆధారంగా చేసుకుని వాళ్ళ యూదుల మీద తీర్పు తీరుస్తున్నాడంటే వారి యొక్క అవిశ్వాసమును ఆధారం చేసుకుని వారి తీర్పు తీరుస్తున్నాడు. 3వ అధ్యాయం 1 నుండి 8. 3 కారణాలు ఉన్నాయి యూదుల పైన దేవుడు తీర్పు తీర్చడానికి. ఒకటి ఏంటదండి? వారి యొక్క వేషధారణ. రెండవది ఏంటది? వారి యొక్క ఆచారాలు. మూడవది ఏంటది? వారి యొక్క అవిశ్వాసం. ఈ 3 కారణాలు 2వ అధ్యాయం 17వ వచనం నుండి 3వ అధ్యాయం 8వ వచనం వరకు 3 ముక్కలుగా ఉన్నాయి. మొదటిదేమో 17 నుండి 24 వచనాలు. 2వ అధ్యాయం 17వ వచనం నుండి 24వ వచనం వరకు ఉన్న లేఖన భాగంలో ఉన్నాయి. మరి అదంతా మీరు తర్వాత చదువుకోవాలి. వాళ్ళ వేషధారణ ఏంటో చూడండి. వేషధారణ అంటే మీకు సులువుగా అర్థమయ్యేటట్టు అక్కడ ఉన్న వాక్యాలను బట్టి నేను చెప్తాను. వేషధారణను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. మనిషికి సహజంగా వస్త్రధారణతో పాటు ఇంకోటి ఏముండొచ్చు అండి? వేషధారణ కూడా ఉండొచ్చు. వస్త్రధారణ మంచిదే. వస్త్రధారణ అంటే చక్కగా కాస్ట్లీ బట్టలు వేసుకోవచ్చు, నీట్గా డ్రెస్ చేసుకోవచ్చు, మంచిదే. ఇందులో ఒకవేళ కొంతమంది రకరకాలుగా ఆలోచన చేయొచ్చు, రకరకాల డ్రెస్ కోడ్ ఉంటుంది. కానీ వేషధారణ ప్రమాదకరం. వస్త్రధారణ పర్వాలేదు. వస్త్రధారణ పర్వాలేదంటే అసలు వస్త్రాలు వేసుకోవాలి మనం. కానీ వస్త్రధారణ డిఫరెంట్గా ఉంటే అది తప్పు. కానీ వేషధారణను దేవుడు తీర్పు తీరుస్తాడు. అది 2వ అధ్యాయం 17 నుండి 24 వరకు ఉన్న లేఖన భాగాన్ని చూడండి. 2వ అధ్యాయం 17 నుండి 24 వచనాల్లో మీరు బాగా కనిపెట్టండి ఏది వేషధారణకు ఉపయోగపడే మాటలు ఉన్నాయి చూడండి. 17లో ఇలా మొదలు పెట్టాడు. ఏమనుందండి? ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించున్నావు కావా? ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొంచున్నావు కావా? జ్ఞాన సత్య రూపకమైన ధర్మశాస్త్రము గలవాడవై ఉండి నేను గుడ్డివారిని త్రోవ చూపువాడను, చీకట్లో ఉండి వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, వారులకు ఉపాధ్యాయుడై ఉన్నానని నీ అంతటి నీవే ధైర్యము వహించుకొంచున్నావు కావా? ఇక్కడ వచ్చి ఈ వచనాల వరకు వాళ్ళ ప్లస్ పాయింట్స్ కనపడతాయి. యూదులు నిజమే గుడ్డి వారికి దారి చూపించడానికి, యూదులు చీకటిలో ఉన్న వారికి వెలుగు ఇవ్వడానికి. మీరు పాత నిబంధన కాస్త అర్థం చేసుకుంటే దేవుడు పాత నిబంధనలు ఇశ్రాయేలు జనాంగాన్ని ఎందుకు అనుకున్నారు? ఎన్నుకున్నది దేనికంటే ప్రపంచంలో ఉన్న జనం అందరికీ వెలుగుగా ఉండడానికే. పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఎన్నుకున్నాడు. నూతన నిబంధనలోనేమో మనల్ని ఎన్నుకున్నాడు. మరి పాత నిబంధనలో దేవుడు వారిని ఎన్నుకున్న కారణం ఇదే. గుడ్డి వారికి దారి చూపించడానికి, చీకట్లో ఉన్న వారికి వెలుగు ఇవ్వడానికి, మరి బుద్ధి లేని వారికి బుద్ధిని పంచడానికి. ఎంత ఆధిక్యత ధర్మశాస్త్రం! అవన్నీ 2-3 వచనాల్లో చెప్పాడు. మీరు గమనించే ఉంటారు. అవన్నీ 17వ వచనం నుండి ఎక్కడి వరకు 20 చివరిలో కూడా అన్నాడు. ఏమని? మీరు బాలులకు ఉపాధ్యాయుడు అయి ఉన్నావు, మీరు ఇశ్రాయేలు జనాంగమా, మీరు ఇన్ని ఆధిక్యతలు కలిగి ఉన్నారు. అయితే వారు ఇన్ని ఆధిక్యతలు కలిగి ఉన్న వేషధారణ ఎలా ఉందో చూసారు వారిలో. చూడండి ఈ మాట 21వ వచనంలో, ఎదుటి వారికి బోధించు నీకు నీవే ఏం చేసుకోవా? ఇది వేషధారణ అంటే. ఇప్పుడు నేను మీకు బోధిస్తున్నాను కదండి, నేను మీకు బోధిస్తూ మొదటగా నేనేం చేయాలి? నాకు నేను బోధించుకోవాలి. వీళ్ళు బోధిస్తున్నారు కానీ వారికి వారు బోధించుకోవట్లేదు. నేను మీ అందరికీ బల్ల బుద్ధి నొక్కి చెప్పి అమ్మ అట్లా ఉండాలి ఇట్లా ఉండాలని చెప్తున్నా, బాగానే ఉంది. మరి ఇవే విషయాలు నాకు వర్తించవా? ఒకవేళ నేను ఆ ప్రకారం చేయలేదనుకోండి, నేను కూడా ఇప్పుడు ఎలా? వేషధారే, అనుమానమే లేదు. నేను ఎదటి వ్యక్తికి చెప్పేటప్పుడు నేను దానిని చేయలేని తనమే వేషధారణ. ఇప్పుడు ఈ పాపం యూదులకే ఉందా? మనకి అందరికీ ఉంటుందా? అందరికీ ఉంది. కాబట్టి యూదులు మీరు వాక్యం మనసు పెట్టి చదివితే అది ఎంత కఠినమైందైనా అర్థమవుతుంది. యూదులకు అలాంటి స్వభావం ఉంది, మరి మనకు కూడా అలాంటి స్వభావం ఉండదు. అదే వేషధారణ. వేషధారణని తొలగించుకున్నవాడు ధన్యుడు. ఎలా చెప్తున్నాడు? ఇంకా తేలిగ్గా అర్థం కావడానికి కొన్ని స్టేట్మెంట్ చెప్పాడు. ఏమన్నాడు? 21వ భాగంలో, దొంగిలి వద్దని
ప్రకటించు నీవు దొంగిలించదవా? చూసారా, వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా? విగ్రహములను అసహించుకొని నీవు గుళ్ళను దోచదవా? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రాన్ని మీరుతున్నావు కదా. ఇదంతా వేషధారణ. ఒకవేళ ఇలాంటి జీవన విధానం, జీవిత శైలి మనలో ఉంటే వీఆర్ ఆల్సో హిపోక్రైట్స్. హిపోక్రసీ అనేది దేవుడు మెచ్చలేడు. ఇలాగే పాపంలో పట్టబడిన స్త్రీ ఒక ఆమె, లేకపోతే పాపాత్మరాలైన స్త్రీ, మీకు తెలుసు ఈ వృత్తాంతాలు బైబిల్లో ఉన్నాయి. పాపాత్మరాలైన స్త్రీ వచ్చి యేసు ప్రభు పాదాల మీద మరి అత్తరు పూసి తన వెంట్రుకలతో శుభ్రం చేస్తూ ఉంటుంది, కన్యళ్లతో పాదాలు కడుగుతూ ఉంటుంది. ఆ సమయంలో ఆ ఇంటికి విందుకు పిలిచిన వ్యక్తి సీమోన్ అంటాడు, అయ్యా నువ్వు ప్రవక్తవు కదా, నీ కాళ్ళ మీద పడి ముద్దు పెడుతున్న ఆమె మరి పాపాత్మరాలు స్త్రీ కదా, నీకు అది తెలియదా అంటాడు. అప్పుడు యేసు ప్రభు అంటాడు, నువ్వు ఇంటికి వచ్చావు, నీళ్ళు ఇవ్వలా, నువ్వు నాకే మర్యాద చేయలేదు, కానీ ఈ స్త్రీ వచ్చిన దగ్గర నుండే ఇలాగే నా పరిచర్య చేస్తూ ఉంది. అయితే నిన్ను ఒకటి అడుగుతాను చెప్పు, ఒక మనిషికి ఇద్దరు అప్పున్నారు, ఎక్కువ అప్పున్నవాడు తక్కువ అప్పున్నవాడు, ఇద్దరిని ఆ యజమాని క్షమించాడు, ఎవరు ఎక్కువగా కృతజ్ఞత కలిగి ఉంటారు అన్నాడు. దీనికి అర్థమైపోయింది. ఎందుకంటే పాపాత్మురాలైన స్త్రీని నువ్వు అలా తక్కువ చూపు చూస్తున్నావు. నువ్వు వచ్చినప్పుడు నాకు కనీసం నీళ్ళు ఇవ్వలేదు, ఆమె అయితే కళ్ళ నీళ్ళే నీళ్ళగా వాడుతుంది, కాబట్టి ఎవరి పాపాలు ఎక్కువ క్షమించబడ్డాయి? ఆమె క్షమించబడింది కాబట్టి ఆమె పని చేస్తుంది. అంటే నీ పాపాలు ఇంకా క్షమించబడలేదన్నమాట. అందుకే మనం పెద్దలు, అతడు సీమోను కావచ్చు, లేకపోతే శిష్యులు కావచ్చు, లేకపోతే నేను కావచ్చు, మీరు కావచ్చు, మనము అందరికీ బోధిస్తామండి. బోధించే మనం ఏం చేసుకోవాలి? మనకు మనం బోధించుకోవాలి. ఇది వేషధారణ లేని జీవితం. ఒకవేళ దీని మీద మనకు ఏదైనా దృష్టి ఉంటే మన జీవితాలు బాగుపడతాయి. నిజంగా నేను హిపోక్రైట్నా, హిపోక్రసీ నాలో ఉందా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. అలాంటి వాళ్ళు సేవ్ అవుతారండి. ఎవరైతే వేషధారణ పోగొట్టుకుంటారో ఇంకా వారికి తీర్పు లేదు. దేవుని తీర్పు వారి మీద ఉండదు. చాలా శ్రేష్టమైన ఆలోచనలు. దేవుడు అంటున్నాడు, నేను యూదులైన మీ మీద, మీకు ఆల్రెడీ చాలా ఆధిక్యతలు ఉన్నాయి, ధర్మశాస్త్రం మీదే. ఏమండి, మీరు ఇతరులకు వెలుగునిస్తారు, ఇతరులకు బుద్ధినిస్తారు, మరి మీరు మీకు బోధించుకోవద్దు. అది వేషధారణ. కాబట్టి నేను పోయిన వారమే చెప్పాను, మనం చాలామంది తీర్పు తీరుస్తాం, మనకు అనవసరం. తీర్పు తీరిస్తే నీ పిల్లలకు తీర్పు తీర్చుకో, నీ కుటుంబానికి తీర్పు తీర్చుకో, నిన్ను నువ్వు బాగు చేసుకో, ఏమైనా అది దానివల్ల ఉపయోగం ఉంటుంది. మనం తీర్పు తీర్చవలసిన వారు, తీర్పుని ఆపవలసిన వారు కూడా. ఇలాంటివి మనల్ని చాలా విషయాల్లో నుండి రక్షిస్తాయండి. మనం సరిగ్గా మన జీవన విధానం కొనసాగడానికి ఉపయోగపడుతుంది. ఎంత బాగుందో చూసారా? దేవుడు యూదులకు ఆధిక్యతలు చాలా ఉన్నాయి, కానీ వారు చెప్పవలసిన వారే మీరినప్పుడు అంటున్నాడు, ఇదిగో మీ వేషధారణను బట్టి నేను మీ పైన తీర్పునిస్తున్నాను అంటున్నాడు. ఒకసారి మన జీవితాల్లో కూడా పరిశీలన చేసుకున్నాము. కరెక్ట్గా దేవుని వాక్యాన్ని పరిశీలన చేసుకుని నడిచే వ్యక్తికి దేవుని తోడు ఉంటుందండి, దేవుని ఏర్పాటు ఉంటుంది ఆ వ్యక్తికి. ఇప్పుడు ఇవన్నీ ఆత్మచేత రాయబడిన మాటలే కదా. మరి ఇవన్నీ మనం చదువుతూ ఉన్నప్పుడు మనకు కూడా లోన హృదయంలో, మనసులో ప్రేరణ రావాలి. బహుశా నాలో వేషధారణ ఉంది, దాన్ని తొలగించుకున్నాను. దొంగిలించవద్దని నేను చెప్తున్నాను, నేనే దొంగిలిస్తున్నాను. లేకపోతే ధర్మశాస్త్రమును చెప్పే నేనే ధర్మశాస్త్రం ఏం చేస్తున్నాను? నేర్తా ఉన్నాను. ఇది తప్పు కాదు. ఆ స్పృహలోకి ఒక వ్యక్తి రావాలి. ఆ ఆలోచనలోనికి ఏ వ్యక్తి అయితే వస్తాడో దేవుని అనుగ్రహం ఆ వ్యక్తి మీద. కాబట్టి ఈరోజు ఎవరిని అనడానికి లేదండి. ఎవరిని మనం ఇదిగో నీవు అలా చేస్తున్నావు, ఇలా చేస్తున్నావు అనే దానికంటే మనల్ని మనం సరి చేసుకోవడం చాలా గొప్పది. హిపోక్రసీ అనేది గొప్ప భయంకరమైన వ్యాధి. అందుకే బైబిల్ గ్రంథంలో మాట్లాడిన మాటలు చివరికి వ్యాఖ్యానించే వాళ్ళు రకరకాలు వ్యాఖ్యానించారు, కానీ అవి మనకు ఆ మాటలు కూడా మంచివి కాదు. దేవుడు ఎవరిని క్షమిస్తాడు అన్న పదానికి ఎవరు ఆ పదాలు వాడారు. వేషధారులను అసలు దేవుడు క్షమించడు. అది యూదులు చేసే పని. మీరు చక్కగా ఈ వాక్యాన్ని ఇంటికి పోయిన చదువుకోండి. 2వ అధ్యాయం 17 నుండి 24 వరకు అదే మాటలు ఉన్నాయి. నువ్వు చేయమని చెబుతున్నావు, నువ్వు చేయట్లేదు కదా. ఎదుటి వ్యాధికి నువ్వు అది చెప్తున్నావు, నువ్వు అది చేయలేకపోతున్నావు. మరి అది తప్పు కాదు. దీనిలో కాస్త యావరేజ్గా మనం పాస్ అవుతామంటే మంచిది.
ఇప్పుడు నా పిల్లలకు నేను చెప్పలేకపోతున్నాను, ఎదుటి వారికి చెప్తే వేరే పిల్లలు వింటారండి. నా పిల్లలు వింటున్నారు, మరొక వ్యక్తికి నేను చెప్పగలుగుతాను, అంతేగా మరి. అలాగే ఏదైనా సరే భార్యాభర్తల రిలేషన్ కూడా అలాగే ఉంటాయి. మనం సంబంధించి వేషధారణ ఏమైనా ఉందో అది తొలగించుకోవడం మంచిది. వేషధారణ అనేది పులిపిండితో సమానం. పులిపిండి కొద్దిగా ఉన్నా అదేం చేస్తుందని ముద్దంతటిని పాడు చేస్తుంది, తొలగి పెడతాం. మీకు అదే మాట చూడండి, ఒకసారి ఒకటో కొరింథీయుల వేషధారణ గురించి మాట్లాడారు. ఒకటో కొరింథీయులు అనుకుంటాను 5వ అధ్యాయం 7వ వచనం ఎప్పుడు మనం చూస్తాం కదా. చూడండి 7వ వచనం, మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద ఉడకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడం. ఇంతేగాక క్రీస్తు అని మన పస్కా పశువు వధింపబడెను. ఇంకోటి, పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వములను పులిపిండినైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరించుము. మరి ఇక్కడ నిష్కాపట్యము లేకపోతే అలాంటి దుష్టత్వము, ఇలాంటివి దుష్టత్వం లేని వారిగా ఉండటం, ఇలాంటివి మనకు మంచిది. వేషధారణ చాలా భయంకరమైన పాపం, అది మనల్ని పాడు చేస్తుంది. కాబట్టి అది దాన్ని ఆధారం చేసుకుని తీర్పు తీరుస్తున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, ఓ యూదులారా, మీరు అన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, కానీ దానితో పాటు మీకేముంది? వేషధారణ ఉంది, అది ప్రమాదం అంటున్నాడు, అది వద్దంటున్నాడు. రెండవది, దేన్ని బట్టి తీర్పు తీరుస్తున్నాడంటే యూదుల మీద వారికి ఉన్న ఆచారాలు ఉన్నాయి. చూడండి, ఆచారాలను బట్టి నీతి మంతులు కావాలనుకుంటున్నారు. చూడండి అందరూ 2వ అధ్యాయం 25 నుండి చూడండి. 2వ అధ్యాయం అనుసరించి ప్రవర్తించువాడవైతివా సున్నతి ప్రయోజనకరమవును గాని ధర్మశాస్త్రమును అతిక్రమించువాడవైతివా నీ సున్నతి కాకపోవు. కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొని నేడల అతడు సున్నతి లేనివాడై ఉండి సున్నతి గలవాడుగా ఎంచబడును కదా. ఎంత చక్కగా మాట్లాడుతున్నా చూసారా? నీవు ఇప్పుడు వరకు ధర్మశాస్త్రం అంటున్నావు, కానీ ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నా? మీరుతా ఉన్నావు. ధర్మశాస్త్రాన్ని మీరే నీవు దేని మీద దృష్టి పెడుతున్నా? దేన్ని బట్టి అది చేస్తున్నా? సున్నతిని బట్టి అది చేస్తున్నా. మరి ఈ లోకంలో సున్నతి లేని వారు అన్యులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళు సున్నతి లేనప్పటికీ ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తున్నారు. నీకంటే వాళ్ళు మెరుగుతారు. అది లాజిక్గా చెప్తున్నాడండి. ముందుకు మీరు చక్కగా అవన్నీ అర్థం చేసుకోవడానికి చూడాలి. ఆచారం వల్ల ఉపయోగం లేదండి. లోన మార్పు లేకుండా ఏముండకూడదు? ఆచారం ఉండకూడదు. హృదయంలో మార్పు ఉండి అప్పుడు మనం ఏదైనా ఆచరించవచ్చు. అంతెందుకు, మన క్రైస్తవ జీవితాలు కూడా ఎలా అయిపోయినాయి? మార్చి నెలలో, ఏప్రిల్ నెలలో ఏమున్నాయని 40 దినాల ఆచారాలు ఉన్నాయా? శ్రమల దినాలు. అప్పుడు మాత్రమే కరెక్ట్గా ఉంటారు. అవునా? కరెక్ట్గా ఉండేది అప్పుడే. అది అవ్వడమే ఇక మళ్ళీ మామూలు. అంటే దేనికి ప్రాధాన్యత ఇచ్చారు? ఆచారానికి ప్రాధాన్యత ఇచ్చారు. పాస్టర్ గారి దగ్గర కూడా వచ్చి మరి 40 దినాల్లో పెళ్లి చేయకూడదు కదండి. మరి మనం 40 రోజులు ఆగిన తర్వాత చేద్దాం అన్నారు అనుకోండి. పాస్టర్ గారు మేము కూడా ఏమన్నాం, మంచిదే కదా మరి 40 దినాల్లో చేయకూడదు అనుకున్నాం. ఈ 40 దినాల్లో మనకి ఏమైనా నియమాలు ఉన్నాయా? ఏమండి, ఈ 40 రోజుల్లో మనం ఎలా జీవించాలి, ఎలా ఉండాలి అన్న నియమాలు ఏమైనా ఉన్నాయి? ఆచారాలు పెరిగిపోతున్నాయి. ఆచారాలు బాగా పెరిగిపోతున్నాయి. మరలా ఇంకోటి కత్తిరి ఉంటుంది. కత్తిరి ఎప్పుడు కూడా వస్తుంది. ఆ కత్తిరిలో అది చేయకూడదు, ఇది చేయకూడదు అంటారు. ఇదొక ఆచారం. ఇవన్నీ అసలు ఎక్కడి నుండి వచ్చాయి మనకు? ఇప్పుడు మానవుడు కల్పించుకున్న పద్ధతులు దైవోపదేశములని మానవుడు ఎంచుతూ ఉన్న రోజుల్లో మనం. కానీ మనిషిలో దేవుడు ఆశించేది ఏంటంటే హృదయంలో మార్పు, హృదయ పరివర్తన. అందుకనే పౌలు గారు తీవ్రంగా హెచ్చరిస్తున్నాడు, ఆచారాల వల్ల ఉపయోగం లేదన్నాడు. దేని మీద మనం దృష్టి పెట్టాలి అని అంటే దేవుని మీద, దేవుని నియమ నిబంధనల మీద పెట్టాలి. చాలా వరకు ప్రజలు వేటి వెనకపోతున్నారు అని అంటే ఆచార సాంప్రదాయాలు వెనకే పరిగెడుతున్నారు. అందుకని ఇక్కడ అంటున్నాడు సున్నతి కూడా ప్రయోజనం లేదు. ఎందుకు? మీకు లాజిక్ కూడా తెలుసండి. సున్నతి ముందా, ధర్మశాస్త్రం ముందా? విశ్వాసం ముందా, సున్నతి ముందా? విశ్వాసమే ముందు. 15వ అధ్యాయము 6వ వచనం గుర్తుపెట్టుకోండి ఒకసారి. దీని ఆదికాండం విశ్వాసం ముందు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది.
అది దాని తర్వాత 17వ అధ్యాయం 10వ వచనంలో సున్నతి వచ్చింది. ఏది ముందు మరి? విశ్వాసమే ముందు. ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం చదవండి. అతడు యెహోవాను నమ్మెను, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఏమైందండి? దేవుని నమ్ముటను బట్టి ఎవరు నీతిమంతుడయ్యాడు? అబ్రహాము నీతిమంతుడయ్యాడు. మరి సున్నతి ఎప్పుడు వచ్చింది? 17వ అధ్యాయం 10వ వచనంలో వచ్చింది. అంటే 2 అధ్యాయాల తదనంతరం, కొన్ని సంవత్సరాల తదనంతరం దేవుడు ఏమన్నాడంటే మీలో మగపిల్లలు సున్నతి చేయించాడు అన్నాడు. అందుకే ఎప్పుడైనా సరే విశ్వాసమే ముందు. విశ్వాసమునకు ఏది దాన్ని కన్ఫర్మేషన్ చేస్తూ ఒక ఆచారంగా సున్నతి ఇచ్చారు. అంతేగాని మనకు సున్నతి ప్రధానం అవ్వకూడదు. అదే చెప్పుకుంటాం కదా, బకెట్ ముఖ్యం, మగ్గు కాదు. బకెట్ ఉంటే ఏమొస్తుంది? దాంతోపాటు మగ్గు వస్తుంది. మగ్గు కావాలనుకున్న వాడికి ఏం పోద్ది? బకెట్ పోద్ది. బకెట్ పోతే నీకు నీళ్ళు ఎక్కడ ఉంటాయి? మగ్గులో ఎన్ని నీళ్ళు పడతాయి? చాలా మంది ఈ రోజు కూడా ఏం చేస్తున్నారంటే దేవుడిని పక్కన పెట్టేసి మగ్గు పట్టుకుంటారు, ఆచారాలు పట్టుకుంటారు. ఎంత దురదృష్టం అండి, ఎంత శోచనీయం. దేవుడిని వదిలేసి దేవుడిచ్చే వాటిని పట్టుకోవడం ఏంటి? నేను ఆయన ఒక ఉపమానం చెప్తూ, ఒక కథ చెప్తూ ఈ మాట ఇలా ప్రస్తావిస్తున్నాడు. దేవుడు మానవుడికి, ఒక రాజుగారు ఆ రోజు ఆయన పుట్టినరోజు అయితే ఆ రోజంతా ఆయన అనుకున్నాడంట, మంచిగా డ్రెస్ వేసుకుని అంతా సిద్ధపడి నాకు ఎవరైతే ఎదురు వస్తారో ఆ వ్యక్తిని ఈ రోజు నేను తృప్తిపరుస్తాను, అతనికి సమృద్ధిస్తాను అని ఆలోచన చేశాడు. ఒక పేదవాడు అడుక్కునే వ్యక్తి ఎదురొచ్చాడు. ఎదురొస్తే అబ్బాయి నీకేం కావాలి అంటే, నీ చేతిలో ఏముందో అది నాకు ఇవ్వయ్యా అన్నాడు. ఏమి ఇచ్చాడు అని అంటే బంగారు నాణ్యం ఇచ్చాడు. అది అలా ఇచ్చేటప్పుడు ఆ చేతిలోని దారి పక్కన ఉన్న బురదలో పడి, సరే దాన్ని తీయొద్దులే, ఇంకోటి తీసుకున్నాడు. ఇంకోటి తీసుకుని అంటనే ఆ రాజు అక్కడ ఉండగానే అది తీసుకున్నాడు, మళ్ళీ బురదలో కొంగి ఇది తీసుకుంటున్నాడు. డేట్ జారిపోయిన బంగారు నాణ్యం ఉండగా ఎందుకులే దీన్ని కూడా పోనే ఉంటాడు. రాజుగారు అన్నాడట, అరే అది మురికైపోయింది కదా, బురదలో పడిపోయింది కదా, నీకు ఇంకోటి ఇస్తానన్నాడు. ఇంకోటి ఇచ్చాడంట దాని బదులు. అయినా అది తీసుకుని వెంటనే మళ్ళీ చెయ్యి ఎక్కడ పెడుతున్నాడు? బురదలో పెడుతున్నాడు. అంటే ఈయనకి అర్థమైంది, అది తీసుకునే వరకు ఈయన నిద్రపాడు. రాజుగారి దగ్గర ఉన్న నాణ్యాలన్నీ ఇచ్చాడంట, అయినా కానీ అవన్నీ తీసుకున్న తర్వాత బురదలోనే చేయబడుతుంది. అంటే ఆ వ్యక్తి ఏమని చెప్తున్నా అంటే, దేవుడు మానవుడికి శ్రేష్టమైన నీవులు ఇచ్చినా మరలా ఆ పాపంలోనూ లేకపోతే ఆ బురదలోనే మనిషి జీవించడానికి ఇష్టపడతాడు. దేవుడు అంతకంటే ఎక్కువ విలువించాడుగా, అంతకంటే ఎక్కువ చేశాడుగా. అంటే మనిషి మగ్గులాగా ఎందుకు పానివ్వడం, ఆ నాణ్యం కూడా కడిగితే సరిపోతుంది కదా. ఇక్కడ చాలా వెండి నాణ్యాలు చాలా ఉన్నాయి. వీటన్నిటిని వదిలేసి మరలా అందులోనే తీసుకోవాలని ఆలోచిద్దాం. ఒకవేళ అది ఎక్కువగా దానికి సరిపడా దాన్ని ఆల్రెడీ ఇచ్చేసాడు, ఇంకా ఇస్తానంటున్నాడు. నేను చెయ్యి అందులోకి వెళ్ళటం మంచిది కాదు. అది అలాంటిది. మనిషికి దేవుడు శ్రేష్టమైనది ఇచ్చాడండి. మానవుడు ఏమనుకుంటాడు? కొసనే చూస్తున్నాడు. మానవుడికి దేవుడు బిడ్డలను ఇవ్వలేదా, భార్యను ఇవ్వలేదా, భర్తలను ఇవ్వలేదా? మానవుడు దేవుడికి కావలసినంత ఇచ్చాడు, సమృద్ధిని ఇచ్చాడు. కానీ మనిషి ఏం చేస్తాడంటే అది అక్కడ పెట్టి ఇంకా అంతకంటే హీనమైన చిన్నమైన వాటికి ఏం చేస్తారంటే పెద్దవి అమ్మేసుకుంటారు. ఈరోజు జరిగేది అదే. అందుకే మానవుని తృప్తిపరచడం దేవుడు ఒక కావటం. మానవుడికి ఎంత సమృద్ధి ఇచ్చినా ఇంకా ఆ పాపం ఎక్కడో కొద్దిగా ఆ బురదలో పడిన దాన్ని తీసుకోవాలని మనిషి చూస్తాం. అది మంచిది కాదు. మనకు అది పోతే పోయింది. అంతకంటే ఈ లోకం కాదు కదా, పరలోకం సమృద్ధి అయినది దేవుడు మానవుడికి ఇస్తున్నాడు కదా, దాని మీద దృష్టి పెట్టడం మనకు మంచిది. అందుకే ఆచారం అనేది అది ఇశ్రాయేలు జీవితంలో ఒక భాగమే, అంతేగాని అదే జీవితం అవ్వకూడదు. దేవుడు మనకు ఏదైనా ఒక ఈవిని, ఒక గిఫ్ట్ ఏదైనా ఇచ్చాడంటే అది పట్టుకుని మనిషి పారిపోతున్నాడు. అలాంటి వ్యక్తి ప్రమాదకారి. మీరు ఎక్కడైనా చూడండి, దేవుడు ఇచ్చినవి తీసుకుని దేవుడు శక్తిని ఇచ్చాడు, దాన్ని వాడుకుంటున్నాడు. దేవుడు మానవుడికి చాలా ఈవులు ఇచ్చాడు, తలాంతి ఇచ్చాడు, టాలెంట్ ఇచ్చాడు, అది వాడుకుంటున్నాడు. కానీ దేవుడు వదిలేస్తున్నాడు. ఎంత ఘోరం అది. ఈరోజు జరిగేది అదే. సొసైటీలో ఎక్కువ ఏం జరుగుతుందంటే దేవుడు నీకు ఏది ఇచ్చాడో దాన్ని పట్టుకుని మనిషి పారిపోతున్నాడు, ఇచ్చిన ఆయన్ని పట్టించుకోవడం. ఇలాగ ఈరోజు వాక్యం చెప్పారు యోహాను సువార్త 3వ అధ్యాయంలో. అరణ్యములో మోషే ఏం చేశాడు? సర్పాన్ని ఎత్తాడు. అవునండి, సర్పకాటుకి, పాము కాటుకి గురైన వారికి
సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో 5-6 వచనాలు మీరు తర్వాత చదవండి. అక్కడ ఎలా ఉంటుంది, పాము కాటు గురైన వారు అందరూ చనిపోతుంటే మోషే అడ్డుపడి దేవుడు అన్నాడు, నువ్వు ఒక ఇత్తడి సర్పాన్ని చేసి అరణ్యంలో దాన్ని ఎత్తమన్నాడు. దాన్ని చూసిన వారందరూ ఏమవుతారు, బ్రతుకుతారు అన్నాడు. అయితే మోషే ఆ మాట విని ఇత్తడి సర్పాన్ని చేస్తే మన ప్రజలు ఏం చేశారు తెలుసా, ఆ ఇత్తడి సర్పాన్ని విగ్రహం చేసుకున్నారు. ఆ ఇత్తడి సర్పాన్ని పూజించడం ప్రారంభించారు. దేవుడు అక్కడ సర్పంలో లేదండి విషయం అనేది అక్కడ ఎత్తబడిన సర్పంలో లేదు. దేవుని మాటకు లోబడి ఎవరైతే చూస్తారో వారు ఆ కాటు నుండి తప్పించబడతారు. ఆ రోజు పాము కాటు, ఈ రోజు పాపం కాటు. పాపం యొక్క కాటు నుండి మానవుడు తప్పించబడాలని ఎవరి వైపు చూడాలి? కానీ ఆ రోజు ఏం చేశారు, వారు దాన్ని విగ్రహం చేసుకున్నారు, దాన్ని ఆరాధించడం మొదలెట్టారు. దాన్ని ఆరాధించడం మొదలు పెడితే 2వ రాజులు 18వ అధ్యాయం 4వ వచనంలో ఇలా రాసింది, హిజ్కియా రాజు అయినప్పుడు ఆ మోషే సర్పమును కూడా చిన్న భేదం చేశాడు. దాన్ని ఆరాధన చేస్తున్నారు. అంటే మానవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుడు మానవుడికి ఇచ్చిన చిన్న వరం, తలాంతు, శక్తి, బలం, ఉద్యోగం, లేకపోతే పలు రకాలైన ఏదైనా మనకు దేవుడు ఇస్తే దాని వెంట పడుతున్నాడు. మగ్గు వెంట పడుతున్నాడు, బకెట్ పోగొట్టుకున్నాడు. అర్థమైందని అన్నారు. మీరు చాలా బాగా ఆలోచన చేయండి దీనికోసం. ఎవరైనా కొసలకు ఆశపడతారండి ఈ లోకానుసారి? అదే అసలు కంటే ఏ ముద్దు చెప్పండి, ఉన్నది అసలు కంటే వడ్డీ ముందు. నీకు అసలు ఇచ్చేసేస్తాంలే, వడ్డీ ఇవ్వలేను అన్నాడు అనుకోండి. కాదు నువ్వు ఆ వడ్డీ ఇస్తావని తలం బదులు వరకు వెళ్తావు. ఎందుకు? అసలుగానే ఉండాలి, మళ్ళీ ఈ వడ్డీ అసలు అవ్వాలి. అది మానవుడు ఆశ. దేవుడు అసలు లాంటి వాడు. ఇప్పుడు ఈ వడ్డీ ఉండదు చూడండి, వడ్డీ వస్తే అంతా పోతే అంత. అసలు అన్న ఉందిగా మనకి, చాలా ప్రాముఖ్యం అండి. చాలా వరకు ఈ లోకం యొక్క తీరు ఏంటంటే అసలు వైపు చూడడం. ఇవి లోక సామెతలు కావచ్చు, పిల్లల విషయం కూడా కావచ్చు. పిల్లలు కూడా చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలతో మాట్లాడు, మనవాడిని మనవరాలు మాత్రం తెలుసుకుంటారు, పిల్లలతో మాట్లాడు. జరుగుతుందా లేదండి? ఏంటో మరి ఇది ఎంత ప్రేమ. ఎవరు ప్రాధాన్యత ఇవ్వాలి? పిల్లలకు ప్రాధాన్యత ఇవ్వాలి. పిల్లలు ఏనాడు మాట్లాడడం దగ్గర తీరు, లేదా పిల్లలు వాళ్ళతో మాట్లాడడం. ఈ వడ్డీలు తిరుగుతూ ఉంటాయి అంటే వాస్తవానికి కాదా? అది కూడా ప్రమాదం. అసలు ఆ టెండెన్సీనే ప్రమాదం, ఆ విధానాలే తప్పు. ఎందుకంటే ఇక అది అలవాటైనవాడు అంతే, భార్యను ప్రేమించడం, భార్య నుండి వచ్చిన బిడ్డను మాత్రం ముడుచుకుంటారు. ఎక్కడి నుండి వచ్చాడు మరి ఈ బిడ్డ? భార్యలోని కాదు. ఏంటో ఈ మనతో పడలేకపోతుంది. ప్రజలు ఇక్కడ తయారైపోయారు. ఇది కరెక్ట్ విధానం కాదు. ఇశ్రాయేలీయుల స్పిరిట్ అన్నమాట ఇదంతా. ఇశ్రాయేలీయులు సాంప్రదాయం పట్టుకున్నారు కానీ విశ్వాసాన్ని పక్కన పెట్టేశారు. కాబట్టి అది మంచిది. నేను చెప్పేది జాగ్రత్తగా మీరు ఆలోచన చేస్తే మీకు అన్నీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఆచారాలు ముఖ్యం కాదు, దేవుడు ఇచ్చేవి ముఖ్యం కాదు. మొన్న నేను క్లాసులో జూమ్ మీటింగ్లో చెప్తే మరొక రోజు మీకు ఏం అర్థమైంది ఏం అర్థం కాలేదు అడగండి అంటే ఒకరు ప్రార్థనలో చేస్తున్నారు, ప్రభువా మరి యవనస్తులు నువ్వు మాకు ముఖ్యం తప్ప నువ్వు ఇచ్చేది మాకు అవసరం లేదు. సార్ గారు ఈ వాక్యాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. నాకు అనిపించిన కొన్ని ఆత్మలు దేవుడు కనెక్ట్ అయ్యే ఉంటాయి అంట. మనం కూడా వాళ్ళ కొరకు ఈ లోకంలో బ్రతకాలి అని నేను అనుకున్నాను. ఎందుకంటే ప్రజలు అందరూ కనెక్ట్ అవ్వరండి. కొన్ని నునుపు తేలిపోయి ఐస్నాథం పని చేయగలరు. ఆ గరుపు లేదు. ఇక ఎప్పుడు చూసినా ఈ లోకము వీటికి సంబంధించే తప్ప దైవ సంబంధమైన విషయాలకి అట్రాక్షన్ ఉండదు. వాటికి ఒకరికి అర్థమైంది. కాబట్టి ఒకరికి అర్థమైంది సార్, ఆ వ్యక్తి తప్పనిసరిగా ఆ కుటుంబాన్ని కట్టుకుంటాడు, లేకపోతే 10 మందిని కడతాడు. నువ్వు ఇచ్చేవి కాదంట, నువ్వే ముఖ్యమంట. మరి అంతే కదండి. ఎవరైనా అసలు కరెక్ట్ సిద్ధాంతం ఏంటంటే ఇచ్చేవి కూడా ముఖ్యమే, కానీ ఇచ్చే వ్యక్తి ముఖ్యం. అందుకనే బైబిల్ ఏమని చెబుతుంది, మొదటిగా దేవుని రాజ్యాన్ని నీతిని మిగిలినవన్నీ అప్పుడు అనుగ్రహింపబడతాయి అన్నాడు. ఈ పదాలన్నీ ఉంటాయి నేను పలికినవి, అప్పుడు అనుగ్రహింపబడతాయి. ఒకవేళ నీకు మిగిలినవి అనుగ్రహింపబడి అసలు పోయిందనుకో జీవితం దుర్భరం అయిపోతుంది. చాలా మందికి ఇదే జరుగుతుంది. దేవుడు ఇచ్చే ప్రతి ఈవి తీసుకుంటాడు, దానాలన్నీ తీసుకుంటాడు, దేవుడు వదిలేస్తాడు. 17, 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు దేవుడు ఎదురు చూస్తూనే ఉంటాడు. ఈ వ్యక్తి నేను ఇచ్చేవంతా అనుభవిస్తున్నాడు కానీ నేను అవసరం లేదు. చివరికి మీకు ఇద్దామన్నా మంచి తీసుకునే పరిస్థితిలో లేకుండా అక్కడ సమయాన్ని పెట్టుకుంటాడు. కాబట్టి ఇదే జరుగుతుంది. వేషధారణ ఒకటి. రెండవది ఏంటంటే ఆచారాలు వద్దు, ఆచార సాంప్రదాయాలు వద్దు.
కాసేపు నువ్వేమన్నా వీలైతే ప్రార్థన చేయి, వాక్యం చదువు. వాక్యం వలన ప్రార్థన వలన సమస్తం ఏమవుతాయి? శుద్ధిపరచుకోండి. దేవుని స్తోత్రం. ఎప్పుడన్నా శంకుస్థాపన చేసినప్పుడు ఇలాంటి విషయాల్లో కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే అలాంటి సందర్భాలు వస్తే మా గురించి చెప్పారంటారు కాబట్టి ఎవరు కడతలేదు, వాడతలేదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. అలాంటి సందర్భంలో నువ్వు ఇంటి యజమాని అయితే నీకేమన్నా నువ్వు చేయాలనుకుంటే, నువ్వు బాగా ఇల్లు కట్టాలనుకున్నా, లేకపోతే దాన్ని పెంచాలనుకున్నా, లేదా ఏమైనా చేయాలనుకుంటే నీ మోకాళ్ళు ఆ మట్టిలో పెట్టి కాసేపు ఒక 10 నిమిషాలు ప్రార్థన చేయి. ఆ ఎవరు ఉండే అవసరం అక్కడ. నువ్వు కాసేపు 10 నిమిషాలు ప్రార్థన చేసి ఏదైనా వాక్యం చదువు. అలా చదివే వాళ్ళు ఏమన్నా చూస్తే నాకు అనిపిస్తుంది, ఇక వాళ్ళ మీద కృప వైఫై మాదిరి ఉంటుంది, వాళ్ళ మీద కృప ఆవరించి ఉంటుంది. అంతేగాని ఆళ్ళ పిలిచి ఏళ్ళని పిలిచి ఆ ఒక్కేసి ఆకేసి ఏమంటే అందులో 4 ధాన్యాలు వేసి ముందు నువ్వు వెళ్ళిన తర్వాత నేను ఇంకోటి చేస్తా, ఈ లెక్కలన్నీ ఉంటాయి చూసారు. ఈ పద్ధతులు ఆచారాలు వీటి వలన ఏం ఉపయోగం ఉండదు. నువ్వు ఇల్లు కడతావే కానీ అసలు ఇల్లు కట్టబడవు, ప్రజలు కట్టబడవు. ఏముందని భౌతికమైన రాళ్ళు తప్ప ఎన్నైనా పెట్టచ్చు. అసలు కట్టాల్సింది ఎవరిని? ఇంట్లో ఉన్న ప్రజలు కాదంటారా? మానవుడు ఎంత గొప్పవాడైతే ఉపయోగమే ఉందని తను తాను నిర్మించుకోలేకపోతే. అందుకే ఆచారాల మీద దృష్టి పెడితే దేవుడు ఒకటే అన్నాడు, మీరు తల్లిదండ్రులకు ఇవ్వవలసింది దేవుని సన్నిధిలోకి తీసుకొని వచ్చి మీరు తల్లిదండ్రులను లక్ష్య పెట్టలేదు, వారికి మీరు విలువ ఇవ్వట్లేదు, అందుకని మీరు వారిని గణపరచనందున దేవుడు మిమ్మల్ని గణపరచడం అన్నాడు. మార్కు సువార్త 7వ అధ్యాయంలో విషయాలన్నీ ఉంటాయి తర్వాత చదువు. 3వ విషయం ఏంటంటే దేవుడు యూదుల యొక్క ఆచారాలను తప్పుపట్టాడు. 3వదిగా వారి యొక్క అవిశ్వాసాన్ని కూడా దేవుడు తప్పుపట్టాడండి. 3వ అధ్యాయము 1 నుండి 8 వచనాల్లో, అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనం ఏమి, సున్నతి వలన ప్రయోజనమేమి, ప్రతి విషయమునందును అధికమే. మొదటిది దేవోక్తులు యూదుల పరము చేయబడిన, కొందరు అవిశ్వాసులైననేమి వారి అవిశ్వాసులైనందున దేవుడు నమ్మతగిన వాడు కాకపోవునా అట్లా వారు అవిశ్వాసులు అయిపోయారు. అవిశ్వాసం పెద్ద జబ్బు. ఏంటిదండి? అవిశ్వాసం పెద్ద జబ్బు. విశ్వాసం పెరగాలి అంటే బైబిల్ చదవాలి, దేవుని మాట్లాడాలి. ఈరోజు యూదుల మీద దేవుడు తీర్పు తీర్చడానికి కారణం ఏంటంటే వాళ్ళ అవిశ్వాసం, వాళ్ళ యొక్క నమ్మకం లేదు తను. అందుకే చాలామంది ఈ రోజుల్లో అన్నీ బాగానే ఉంటున్నాయి కానీ ఆ మనిషిని పరిశీలన చేస్తే దేవుడి మీద నమ్మకం ఉండదు. దేవుని మీద ఏ వ్యక్తికి అయితే నమ్మకం ఉండదో అవిశ్వాసం పాపం. అవిశ్వాసం లేని వారికి దేవుడు ఏం చేస్తాడు? తీర్పుని తీరుస్తాడు. ఈరోజు మానవుడు కూడా దేనికి బాధపడాలంటే, అయ్యో నేను దేవుడి మీద నమ్మకం ఉంచలేకపోతున్నాను, నేను దేవుడిని నమ్మలేకపోతున్నానని ఆడవాలి. ఇంకా వేరే వాటికి అవసరం లేదు. ప్రాముఖ్యమైనది విశ్వాసం. ఈరోజు నేను చెప్పిన వాక్యం నికోదేము గురించి మాట్లాడాను. నికోదేము గురించి మాట్లాడుతూ నికోదేముతో దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు ఇశ్రాయేలుకు బోధకుడు కదా, నీకు సంగతులు తెలియవా అన్నాడు. నీవు దీన్ని నమ్మలేకపోతున్నావు. దేవుడు ఎప్పుడో మానవుడికి నూతన హృదయం ఇస్తానని చెప్పాడు, శుద్ధ జలం జల్లుతానన్నాడు, మెత్తటి హృదయాన్ని ఇస్తానని చెప్పాడు, లోపట మార్పు గురించి మాట్లాడాడు. ఈ విషయాలు నీకు తెలియవా అన్నాడు. తిరిగి జన్మించు, ఆత్మ వల్ల నువ్వు తిరిగి జన్మించు, నీటి మూలంగా నీవు తిరిగి జన్మించు అంటే అప్పుడు నికోదేము నమ్మాడు. ఆ సందర్భంలోనే 3వ అధ్యాయం 16వ వచనం చెప్పాడు. ఏమని? దేవుడు లోకమును ఎంతో అద్వితీయ కుమారుని ఇచ్చాడు, ఆయన యందు నమ్మిక ఉంచువాడే ఏం పొందుతాడు? నిత్య జీవాన్ని. మనం అనుకుంటున్నాం ఏదో రోజులు అలా గడిచిపోతున్నాయి. చాలామంది విశ్వాసం లేని వాళ్ళు చాలామంది దేవుడి పట్ల, దేవుడిని నమ్మి. మీరు గుర్తుపెట్టుకోండి ఈ మాట, యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనంలో పదం ఉంటుంది. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచి. ఆయన నామమందు ఏం చేశారండి? విశ్వాసం ఉంచిరి. అయితే యేసు అందరిని ఎరిగిన వాడు కనుక ఆయన తనను వారి వశము చేసుకొనలేదు. బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఆ సందర్భంలో చాలా మంది ఆయన చేసిన సూచక్రియలను చూసి ఆయన ఏం దేవుంచారండి? కానీ దేవుడు ఆయనను వారి వశం చేసుకోలేదు. ఏంటి మాట అర్థం? అందరిది సరైన విశ్వాసం కాదు. నేను మళ్ళా చెప్తున్నాను, జెన్యూన్ ఫెయిత్ అనేది అందరిలో లేదు. ఈరోజు ప్రభువుని వెంబడించే వారిలో కూడా, ప్రభువుని నమ్మే వారిలో కూడా
సరైన విశ్వాసం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఊరికే నమ్మాము అని అనుకుంటున్నారు. నమ్మాము అనుకుంటున్నారు కానీ దేవుణ్ణి వారు పెట్టుకోలేకపోతున్నారు దగ్గర. ఎందుకంటే అక్కడ వాడిన పదం అందరి హృదయంలోనూ ఆయన ఏమై ఉన్నాడు? ఎరిగిన వాడు ఉన్నాడు. చాలా మంది యేసు ప్రభువుల విశ్వాసాన్ని వ్యక్తపరుస్తారండి. అందరి విశ్వాసం ఒరిజినల్ కాదు, మీరు తెలుసుకోండి. మీరు ఎప్పుడన్నా ఈ సంబంధాలు కూడా, మీరు మామూలుగా మానవ సంబంధాలు కూడా మనం మాట్లాడుకుంటూ కొంతమంది మన వాగ్దానం ఇస్తారు, లేదా మనతో మాట్లాడతారు. మనం అనుకుంటాం నిజం అనుకుంటాం, నమ్ముతాం, కానీ అది నిజం కాదు. కార్యరూపం దాల్చినప్పుడు తెలుస్తుంది అది నిజమైందో కాదు అని. అలాగే అందరూ నమ్మారు, కానీ దేవుడికి తెలుసండి అక్కడ నమ్మిన వారిలో ఎవరు నిజమైన విశ్వాసం కలిగిన వారు. అందుకే వారి వశాన్ని చేసుకోలేదు ఆయన. ఎందుకు? ఆయన అందరి హృదయాలు ఎరిగిన వారు. చాలా మంది ఆయన నమ్మి వెంబడించారండి. 6వ అధ్యాయం 50వ వచనం వచ్చేసరికి యోహాను సువార్తలో చాలా మంది తిరిగి వెళ్ళిపోయారు. ఆయన వెంబడించలేదు. చూడండి అక్కడ 6వ అధ్యాయం 60వ వచనం అనుకుంటాడు. అక్కడ అంటాడు, ఏమన్నాడు? శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట. 6వ అధ్యాయం 60వ వచనం. ఆయన శిష్యులు అనేక మంది ఈ మాట విని, ఇది కఠినమైన మాట. ఇది ఎవడు వినగలడని. అదేమో 6వ అధ్యాయం ఎన్నో వచనం? 60వ వచనం. తర్వాత 66వ వచనంలో అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి అన్నాడు ఆయనను. చాలా మంది వదిలేసేస్తారండి ప్రభువుని. ఇక్కడ కూర్చున్న మనలో కూడా ఒక సమయం వచ్చినప్పుడు నిజంగా ఆయన నమ్మేవారు ఎవరో, ఆయన నమ్మని వారు ఎవరో ఆయన బాగా తెలుసు. అందుకనే ఎవరిని కూడా ఆయన ఎప్పుడు ఆయన మన వశం అవుతాడో తెలుసండి. యేసు ప్రభు మన వశం అవడం అంటే ఏదో మనం ఆయన పట్టుకుని బంధించేయడం కాదు దాని అర్థం. యేసు ప్రభు మన వశం అవ్వటం అంటే అర్థం మనం ఆయన వశం అయితే ఆయన మన వశం అవుతాడు. నా మాటలు అర్థమైనా? మనం ఎప్పుడైనా ఆయన అడగటం లేకపోతే ఆయన దగ్గర నుండి పొందుకోవడం జరుగుతుందంటే అర్థం ఏంటంటే నీవు పూర్తిగా సరెండర్ అయ్యావని అర్థం. నీకు సరైన విశ్వాసం ఉందని అర్థం. నీకు సరైన విశ్వాసం లేకుండా ఆయనను నీ వశం చేసుకోవడం ఇంపాసిబుల్. ఊరికే నాకు ఆయన మీద ఏదో విశ్వాసం ఉందండి, నమ్మకం ఉందంటే విశ్వాసం నిమిత్తం, నమ్మకం నిమిత్తం నీకు శ్రమ కలుగుతుంది. నిలబడుతున్నావా? అసలు యేసు ప్రభు కోసం నిలబడేవాళ్ళు మన మధ్యలో ఎంతమంది? నీ కుటుంబంలో ఏదో పరిస్థితి వచ్చింది, నిజంగా నిలబడ్డావు నువ్వు? నీ బిడ్డల పరిస్థితి కోసం నువ్వు నిలబడుతున్నావా? కుటుంబంలో భర్త పరిస్థితి కోసం నిలబడుతున్నావా? లేకపోతే ఏదో నింద వచ్చింది, నువ్వు నిలబడతావా? నింద నీ మీద రాకమునిపే 100 నిందలు వెయిట్ వాళ్ళ మీద మనం వేస్తాం. మన ఫెయిత్ జెన్యూన్ ఫెయిత్ కాదో ఆయనకు తెలుసు. అందుకనే అందరు వశం అవ్వడం ఆయన్ని వశపరచుకోవడం అనేది కష్టం. ఆ రోజు గొప్పవాడైన యాకోబు ఆ రాత్రి దేవుడిని ఏం చేసుకున్నాడు? వశపరుచుకున్నాడు. నువ్వు నన్ను దీవిస్తేనే నేను నిన్ను వదిలిపెడతాను, లేకపోతే నిన్ను వదిలిపెట్టడానికి వేరే మార్గం లేక ఆయన దీవించాడు. ఎంత నలిగాడు యాకోబు! ప్రార్థన జీవితం, వాక్య జీవితం, ఆత్మీయ జీవితం, లేఖనాలు సరిగా అర్థం చేసుకునే జీవితం నీకుంటే నీ వశం అవుతాడు ప్రభు. వశం అంటే నీ బానిసని కాదు అర్థం. నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను అర్థం చేసుకుంటాడు, నువ్వు ఆయన అర్థం చేసుకుంటావు. నీకు సరైన విశ్వాసం లేకపోతే అంతెందుకు ఇలా మనం ఆ యోహాను సువార్తలో చదివితే ఈ నికోదేము, అరిమత యోసేపు వీళ్ళిద్దరే యేసు ప్రభుని శిలువ మీద నుండి కిందకు దించింది. ఈయన 3వ అధ్యాయంకి వచ్చేసరికి మార్పు రాలా, 7వ అధ్యాయంలోను 19వ అధ్యాయంలోకి వచ్చేసరికి పూర్తి మార్పు వచ్చేసింది. 7వ అధ్యాయంలో కూడా ఏమన్నారు తెలుసా? 7వ అధ్యాయంలో 50వ వచ్చిన తర్వాత ఉంటుంది ఈ మాట. ఈయన ఒక గొప్ప అధికారి. ఎవరు? నికోదేము చాలా శ్రేష్టమైన వ్యక్తి, బాగా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. చూడండి 7వ అధ్యాయము 47వ వచనం. అందుకు పరిసయ్యులు, మీరు కూడా మోసపోతారా? అధికారుల్లో కానీ పరిసయ్యుల్లో కానీ ఎవడైనా ఆయన యందు విశ్వాసం ఉంచిన అయితే ధర్మశాస్త్రం మెరుగని ఈ జన సమూహము శాపగ్రస్తమైందని వారితో చెప్పేది. వారితో అనేది అంత మునుపు ఆయన యొద్దకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు. అతడు ఒక మనుషుని మాట వెనక మునుపు వాడు చేసినవి తెలుసుకొనక మునుపు మన ధర్మశాస్త్రం అతనికి తీర్పు తీర్చునా అని అడగగా దేవుని వైపు నిలబడుతున్నాడు. ఇక మొదలెట్టాడు. ఒకప్పుడు 3వ అధ్యాయంలో యేసు ప్రభువుని ఎదుర్కొన్నాడు. 7వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏమన్నాడు తెలుసా? ఎందుకయ్యా ఆ మనుషుని మీద తీర్పు తీరుస్తారు? యేసు ప్రభు ఆయన చేసే పనులు గొప్పవి కదా, ఆయన ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు, సూచక్రియలు చేస్తున్నాడు, ఆయన మీద మీరు ఎందుకు తీర్పు తీరుస్తారంటే వాళ్ళందరూ కలిసి ఒక మాట అన్నారు. చూడండి పరిసయ్యులు మిగిలిన వాళ్ళు వారు ఏమన్నారు చూసారా?
నీవును గలలీయుడువా? విచారించి చూడుము, గలలీయులో ఏ ప్రవక్త? వాళ్ళు ఏమన్నారు చూసారని ఎంత పెద్ద మాట అన్నారు. నీవు కూడా పాడైపోయిన వాడువా అన్నారు. నీవు గలలీయుడు అన్న మాటకు అర్థం ఏమనుకున్నారు? గలలీయులో నుండి ఏ మంచి రాదు. ఎందుకంటే గలలీయులో నుండి వచ్చిన వాడే క్రీస్తు, నజరేతులో నుండి వచ్చారు. ఆ మాటకు అర్థం గలలీయులో నుండి ఏ మంచిది రాదు. నువ్వు కూడా ఏంటి గలలీయుల మాదిరిగా మాట్లాడుతున్నావు. అలా 3వ అధ్యాయంలో ప్రభుతో మంచి సంభాషణ తర్వాత 7వ అధ్యాయంలోకి వచ్చేసరికి బయటపడుతున్నాడు దేవుడు కూడా. 19వ అధ్యాయంలోకి వచ్చేసరికి పూర్తిగా ఆయన శరీరానికి కిందకు దించాడు. బైబిల్ ప్రకారం ఏమన్నా తెలుసా? ఆకాశం భూమికి మ్రాను పైన వేలాడువాడు ఏమై ఉన్నాడు? శాపగ్రస్తుడు. శాపగ్రస్తుని పట్టుకుంటే ఎవరు దూరుకుంటారు? కానీ నికోదేము శాపగ్రస్తుని తాకాడు. చనిపోయిన బాడీని పట్టుకోకూడదు, ముఖ్యంగా అధికారి. అన్ని డేర్ చేశారు. అధికారంలో ఉన్న వ్యక్తి. కాస్త మనం కూడా అర్థం చేసుకున్నాం. విశ్వాసము చాలా ప్రాముఖ్యం. నీవు దేవుని యందు నమ్మిక ఉంచితే, నమ్మకం సరిగా ఉంటే దేవుడు నిన్ను తన కొరకై వాడుకుంటాడు. దేవుడు నిన్ను దీవిస్తాడు. అర్థమవుతుందా? యూదులకు అలాంటి విశ్వాసం లేదు. వాళ్ళ అవిశ్వాసం అయిపోయారు. నేను మరలా చెప్తున్నా, ఇక్కడ ఉన్న మనలో కూడా జెన్యూన్ ఫెయిత్ ఎవరిదో దేవుడికి బాగా తెలుసు. అర్థమైందండి అన్నమాట. నేను ఎవరినో ఉద్దేశించి నేను చెప్పడం లేదు. నా ఫెయిత్ సరైనదైతే నేను దేవుడి కొరకు జీవిస్తాను. నీకు కోరుకున్నాను. నా ఫెయిత్ సరైనదైతే ఏమైనా శ్రమలు వచ్చినా నేను కట్టుకుంటాను. నీవు గలలీయుడు అని అన్నా, లేకపోతే నీవు హేయమైన వాడు అన్నా, అంటరాని వాడు అన్నా అని ఎవరైనా అన్నా, చెడ్డ మాటలు నా మీద ఏమన్నా పలికినా పర్వాలేదు. అది ఈరోజు ఆ చిన్న మాట కూడా ఎవరు పడడానికి ఇష్టపడలేదు. మన మానవ సంబంధాలు కూడా చాలా మారిపోయినాయండి. చిన్న మాట ఎవరన్నా అంటే అది పడే రోజులేనంటారా? అయితే మనిషిని చీల్చి చెండాడేసేస్తాను. కారణం ఏంటి? అసలు నేనెవరు అనుకుంటాను? నువ్వెవరు? యేసుప్రభు నీడలో నిలబడి నువ్వెవరో తెలుస్తుంది. యేసుప్రభు వెలుగులో నిలబడితే మనం ఎంత పాపులమో తెలుస్తుంది. కానీ చిన్న నింద, అపవాదం లేకపోతే ఏమైనా అలాంటివి కూడా మనం కట్టలేకపోతాం. అసలు నిజంగా మనకు విశ్వాసం ఉందంటారా? కొన్నిసార్లు పెద్ద ప్రశ్న. మనకు సరైన విశ్వాసం ఉంటే గలలీయుడు అన్నాడు. వెంట నేను అన్నాడు ఎవరనుకున్నాను? నేను 70 మందిలో ఒక్కడిని. నికోదేము అసెంబ్లీలో ఒక్కడంటే. ఇప్పుడు మన ఎమ్మెల్యే అంతా ఆయన అంతా. యూదుల అసెంబ్లీలో సన్హెద్రిన్ సభలో ఒకడు. ఈ నికోదేము అంటే ఆ రోజుల్లో పండగ సమయాల్లో పస్కా పండుగ, పెంతెకొస్తు పండుగ, పర్ణశాలల పండుగలో వాటర్ సప్లై చేసేవాడు. దేవుడు అదృష్టిలో పెట్టుకునే, అబ్బాయి నువ్వు వాటర్ ఇస్తున్నావు కానీ నువ్వు నీటి మూలంగా జన్మించన్నాడు. కావాలని నీటి మూలంగా జన్మించిన లీటర్లు నీరు కాదు, మారు మనసు పొందన్నాడు. మనసు మార్చుకో, పైనుండి జన్మించు. జీవితానికి ఒక సార్థకత ఉండదు. నీకు అధికారం లేదా నువ్వు సభలో గొప్పవాడివి అప్పటికే ఉన్నవాడండి, అవేమీ కాదు. నువ్వు తిరిగి జన్మించు, నా కొరకు సాక్షిగా జీవించాలి. అలా జీవించాలి. అందుకని ఈరోజు మన విశ్వాసాలు కూడా చాలా ప్రాముఖ్యం. మనుషులకు ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే దేవుడు అందరి హృదయాలు ఎదిగినవాడు. ఒకవేళ నీకు మంచి విశ్వాసం ఉందనుకో, దేవుడు నేను కనపరుస్తాడు. శ్రమలు కష్టాలు రావచ్చు, పర్వాలేదు. కానీ దేవుని సంబంధం, దేవుడు నిన్ను ఆదుకుంటాడు, మేలు చేస్తాడు. యూదులు ఎలాంటి వారిని తీర్పు తీరుస్తున్నాడండి? 3 విషయాలను బట్టి తీర్పు తీరుస్తున్నాడు. ఏమేంటి అవి? 1 వారి వేషధారణ బట్టి, 2వది వారి యొక్క ఆచారాలు బట్టి, 3వది వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి. కాబట్టి విశ్వాసం కలిగి ఉన్నాం. మరలా 100 సార్లు నేను చెప్పాను, విశ్వాసం నీకు పెరగాలి, రోజు పెంచుకోవాలి. అలా పెంచేద్దాం. దీన్ని వాక్య పఠనం లేదు, ప్రార్థన లేదు, ఆన్లైన్ ప్రార్థన లేదు, ఏ ప్రార్థన లేదు. మరి నీకు విశ్వాసం ఎలా పెరుగుతుంది? పెరిగి డబ్బులు 100% టైపార్టీలు వచ్చి అసలు అది ఎప్పటికీ సిలిండర్ లెక్క ఇక అది అట్టాగే కృషించిపోయింది అనుకోండి, ఇక ఆ మనిషిని ఎవరు బాగు చేస్తాడు? కాస్త దృష్టి పెడదాం. విశ్వాసాన్ని ఏం చేసుకోవాలా? పెంచుకోవాలి. మీరు బైబిల్ చెప్తున్న మాట, చర్చిలో కూడా మెచ్యూర్ పీపుల్, ఇమ్మెచ్యూర్ పీపుల్ ఉంటారండి. నేను మళ్ళా చెప్తున్నాను. చర్చిలో అందరిది ఒకే స్థాయి విశ్వాసం ఉండదు, తెలుసా? అందరిది ఒకే స్థాయి ఉండదు. కొంతమంది దేవలో ఉంటుంది, కొంతమంది శీల మండలి దగ్గర ఉంటుంది, కొంతమంది మోకాళ్ళ వరకు ఉంటుంది, కొంతమంది మొలల వరకు ఉంటుంది, కొంతమంది నిండా ఉంటుంది, అసలు కొంతమందిది మామూలుగా పాదం అడుగునే ఉంటుంది, కొంతమందిది అలా పెరిగి అలా డౌన్ అయిపోతూ ఉంటుంది, కొంతమందిది తక్కువ అలా పెరుగుతూ ఉంటుంది. వాళ్ళ ఇష్టం.
అందుకే సంఘంలో ఏదైనా ఒక మాట చెప్పినా, ఏదైనా వాక్యం చెప్పినా అందరూ ఒకే రకంగా తీసుకోరు. కారణం ఏమనుకున్నారు? మనం దాన్ని అర్థం చేసుకోవడానికి స్థాయిలు ఉంటాయి. అందుకే వాక్యాన్ని చదవాలి, ప్రార్థనలో పెరగాలి. అప్పుడు మన విశ్వాసం స్థాయి ఏమవుతుందండి? అంతకంతకు పెరుగుతుంది. విశ్వాసం వల్ల ప్రభు దగ్గరికి చాలా మంది వచ్చారు. ఏమనేవాడు తెలుసా ఆయన? అమ్మా నువ్వు నమ్ముతున్నావా? అదే ఆయన అడిగేది. అమ్మా నీ క్వాలిఫికేషన్ ఏంటని అడగల. ఆయన ఏమన్నాడు? నీవు నమ్ముతున్నావా అంటే, యా నా కళ్ళు రావాలని వస్తాయని నేను నమ్ముతున్నానంటే, ఓకే నీ నమ్మి చొప్పునే నీకు జరుగుతుంది. ఆ విశ్వాసం రావాలి అని అంటే వాక్యాలు కాబట్టి అవగాహన చేసుకున్నాం. 3 విషయాలను బట్టి దేవుడు యూదుల పైన తీర్పు తీరుస్తున్నాడు. మొదటిది మర్చిపోయారు వేషధారణ, రెండవది ఆచారాలు, మూడవది అవిశ్వాసం. వీటిని బాగు చేసుకున్నాం. దేవుని దీవెనలు పొందుకున్నాం.